గట్టిగా గట్టిగా హాయ్ అమ్మా. ఫిబ్రవరి 14 వస్తుంది లవర్స్ డే గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం లేదండి. పార్కులకు వెళ్ళిన వాళ్ళు అనేది రమ్ముల్లో మునుగుతారు. రమ్ముల్లో మునుగుల వాళ్ళు పార్కుల్లో కూడా ఇది అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ప్రేమ అనేది అది అనేది ఇంట్రాక్షన్ అండి. ప్రేమలో మునగొద్దు, ప్రేమలు అనేది ఇది అవ్వద్దు. అలాగని పార్కులు అమ్మటి తిరగొద్దు. అంటే పార్కులో మునిగిన వాళ్ళు ఖచ్చితంగా డ్రమ్లో తేలుతారంటారా? ఖచ్చితంగా రమ్ములో తేలుతారండి. ఎందుకంటే ప్రేమ పిచ్చితోటి ఏం చేసుకుంటున్నారు అనేది వాళ్ళే తెలవట్లేదు. అమ్మాయిలు కూడా అలా చంపేస్తున్నారు. ఒకవేళ డ్రమ్ములో మిస్ అయితే కుక్కర్లో తేలుతారా? కుక్కర్లో కూడా తేలుతారు. కుక్కర్లో ఏంటి వాగుల్లో కూడా తేలుతున్నారు ముక్కలు అయ్యి. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తల్లిదండ్రులకి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నానండి. లవర్స్ డే రోజు ఫిబ్రవరి 14 రోజు ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా తమ పిల్లల్ని తమ కంట పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ళ నుంచి మనం కష్టపడి ఏదో దేవుళ్ళకు ముక్కి మనం పిల్లల్ని అంటాం. అలాంటి పిల్లల్ని ఫిబ్రవరి 14 రోజున బయటకు వీలైనంత వరకు బయటకు పంపించకుండా ఉంటే మంచిది. ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రతి తల్లిదండ్రులకి నేను వేసేది ఆన్సర్ కూడా అదే. పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ తల్లిదండ్రులే ఖరాబ్ చేసినట్టు. కాదు లేదు మేము వెళ్తామనే వాళ్ళకి వార్నింగ్ ఇది. కాదు లేదు వెళ్తామంటే వాళ్ళ ఇష్టం. వాళ్ళ పిల్లల మీద వాళ్ళు కంపల్సరీ నిఘా పెట్టుకోవాలి. నిఘా పెట్టుకోకపోతే మన చేతిలో మన కళ్ళే మనం పొడుచుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఐలాండ్లో కానీ లేకపోతే కుక్కర్లో కానీ ఒక డ్రమ్ములో కానీ ఖచ్చితంగా ఏదో ఒక సంఘటన అయితే రేపు చేసి చూడబోతున్నాము మనం ఖచ్చితంగా. అలాంటిది ఏముండదు. ఇయర్లీ మనకి అన్ని మారుతున్నాయి కాబట్టి మన టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చినాయి. ఎక్కడ చూసి అంటే ఇప్పుడు కుక్కర్ తీసుకుపోయి మిక్సీలో వేస్తారంటారా? కొత్త టెక్నాలజీ వచ్చింది కదా, మిక్సీ కుక్కర్కి వాడకుండా మిక్సీ వాడతారంటారా? ఇంకోటి కుక్కర్లో తీసుకున్నా కెమెరాలో కనబడుతుంది, మిక్సీలో వేసినా కెమెరాలో కనబడుతుంది. అలాంటప్పుడు దొంగ అనేది దొరికిపోతున్నాడు కదా. ఇంకా ఏడు దొంగ ఉంటాడు. ఇంకా దొంగ ఎప్పటికప్పుడు పట్టేస్తున్నాయి కెమెరాలు. వదిలేసేస్తే ఏది ఉండదు. ఎవరైనా సరే ప్రేమ అనే అక్షరం లేకుండా మంచిదిగా తల్లిదండ్రులు చెప్పిన మాట అంటే పద్ధతిగానే ఉండదండి. ఇలాంటి ప్రేమ దవలనేది ఏమీ ఉండదు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏం చెప్పగలరు వాళ్ళకు? ఏం చెప్తారు? ఏం చెప్పలేదు. కొన్నాళ్ళు ఒంటరిగా దూరంగా పెడతారు, తర్వాత ఇంటికి తీసుకొచ్చుకుంటారు. తల్లిదండ్రులే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే ఆ నరకం ఏందనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరు తల్లిదండ్రులు సపోర్ట్ చేయరు. 100% ఇది చెప్తున్నారు. 100%లో ఒక 20 మంది మటుకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే గత్యంతరం లేకనే సపోర్ట్ చేస్తారు. 100కి 100% అరేంజ్ మ్యారేజే ఇష్టం. ఎందుకంటే అందరూ సపోర్టింగ్ వస్తారు, అడ్జస్ట్మెంటింగ్ ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా రేంజ్ చూపించేసి డ్రమ్ములలో కుక్కర్లలో పంపించేస్తున్నారు కదా. ఇప్పుడు దాని గురించి కొంతమంది అండి ఇప్పుడు ఒక రోజుకి 1-2 జరుగుతుంది అలాంటిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఎప్పుడో ఒకటి జరిగిన దాన్ని స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవుతుంది తప్ప నువ్వు రోజు జరిగితే ఖచ్చితంగా అలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళని మనం నిందించలేం కదా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ అట్లా మనము ఆడవాళ్ళని, ఎందుకంటే ఒక సృష్టికర్త ఆడదన్నప్పుడు ఆడవాళ్ళని మనం నిందించకూడదు. ఎవరో ఇద్దరు ముగ్గురు అలా చేస్తే వాళ్ళకి జైలు ఉంది, శిక్షలు ఉన్నాయి, ఇలానే ఉన్నాయి కదా. ఒక ఆడపిల్ల సృష్టికర్త కాబట్టి వీళ్ళందరూ పార్కులోకి వచ్చి ఒక ఆడపిల్లతోని సృష్టిస్తున్నారా? ఆడపిల్లతో అవి అరకట్టాలి కదండి. ఇప్పుడు పార్కు పెట్టేది గవర్నమెంట్స్, లోపలికి అలౌడ్ చేసేదే వీళ్ళు. అరికట్టాల్సిన వాళ్ళే కదా, వాళ్ళే అరికట్టాలి కదా. అదే ఆడపిల్లల్ని పెంచే తల్లిదండ్రులకు అనేది అదనేది తెలవాలి. ఆడపిల్లని బయటకు పంపించకూడదు, పార్కులు అన్నీ తిప్పకూడదు. ఒకవేళ ఆడపిల్ల పార్కు వెళ్ళొద్దు అంటే అమ్మను కూడా కుక్కర్లు వేసే విధంగా ఉన్నారు కదా, దాని గురించి అలాగే ఉన్నారు. సంపేసేటట్టే ఉన్నారు ఆడపిల్లలు. అంటే మొత్తానికి ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు, మొగలు జాగ్రత్త ఉందంటున్నారా? అందరూ జాగ్రత్తగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. పెద్దలు చేసి పెళ్లి చేసుకొని శుభ్రంగా ఉండాలి అందరు ఎవరైనా సరే. అది అనేది అట్రాక్షన్ అన్నమాట, లవ్ అనేది. అది నిజంగా మాత్రం ప్రేమ అనేది కాదు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మ. మచ్చా మీదేది మాదేది డిజిటల్.